జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనబడి నాడు నేడు ద్వారా మనబడి నాడు నేడు పాఠశాలలకు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎంతో విలువైనటువంటివి, పేద ప్రజలకు ఉపయోగపడేది, విద్య కోసం ఆయన చేసినటువంటి త్యాగానికి ప్రజలు గుర్తుపెట్టుకునేట్టుగా 17,805 కోట్లతో విద్యా సంస్థలను మనబడి నాడు నేడు ద్వారా పాఠశాలను అభివృద్ధి చేసినటువంటి విధానం చూస్తే ఏపీ స్టేట్లో ఏ సీఎం కానీ ఇలా పనులు చేసినట్లుగా కనిపించడము చాలా కష్టమైనటువంటి విషయము. నాడు నేడు ద్వారా చేపట్టినటువంటి పనులు నిరంతర నీటి సరఫరా, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయము, కిచెన్ ఫెడ్, ఫ్యాన్లు, ట్యాబ్లు, లైట్స్, మేజర్ మైనర్ రిపేర్లు, ప్రతి క్లాస్ రూములను డిజిటలైజ్ చేయడము, విద్యార్థులకు టీచర్లకు ఫర్నిచర్స్, గ్రీన్ చెక్ బోర్డ్స్, స్కూళ్లకు పహారీలు, స్కూల్ భవనాలకు పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్ మరియు అదనపు గదులను ఇంత బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటూ పోతే, జగనన్న గోరుముద్ద, చిన్నపిల్లలకు ఫుడ్ విషయంలో ఎంతో ఆలోచనపూర్వకంగా ఈయన తీసుకున్నటువంటి నిర్ణయము జగనన్న గోరుముద్ద 4,417 కోట్లతో ఈయన చిన్నపిల్లల కోసము చేసినటువంటి త్యాగానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు ఈరోజు. అలాగే చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, ఇది చిన్నపిల్లలకు చేసినటువంటి పోషణ గురించి చెప్పుకుంటూ పోతే 6,688 కోట్లతో అయినటువంటి అమౌంట్ పెట్టి పిల్లల కోసము, విద్యార్థుల కోసము ఆయన చేసినటువంటి దూరపు ఆలోచనలు ఈరోజు స్కూళ్ళల్లో పిల్లలైతేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి కొనియాడుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు. అలాగే చెప్పుకుంటూ ఇంకొక అడుగు ముందుకేస్తే జగనన్న విద్యా కానుకకు 3,366 కోట్లతో ఆయన చేసినటువంటి ప్రణాళికకు సెల్యూట్. శానిటరీ నాప్కిన్ 32 కోట్లతో ఆయన స్థాపించగలిగాడు. ఇంకా పోతే పిల్లలకు ఏమైనా కావాలంటే చూడడానికి కూడా స్మార్ట్ టీవీలు 45,000 కోట్లు. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఫ్లాట్ ప్యానల్స్, ఇంటర్నేటివ్ ఫ్లాట్ ప్యానల్స్ కోసం కూడా విద్యార్థుల కోసం 62,000 ట్యాబుల పంపిణీ కోసం 9,52,925 కోట్లను ఈయన పేద విద్యార్థులు చదువుకొనడానికి కోసము, పేద విద్యార్థులు కష్టపడి చదువుకొనడానికి
ఈయన దారులు చేసినటువంటి దారులను చూసి ప్రజలంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి ఈ అరాచకాలకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్యార్థులకు, పేద విద్యార్థులు చదువుల కోసము, ఇంగ్లీష్ మీడియం కోసము, వాళ్ళ ట్యాబ్ల కోసము, తర్వాత జగనన్న విద్య ఫుడ్ కోసము, వాళ్ళు ఇంటర్నెట్ ప్లాన్స్ కూడా వాటి కోసము, తర్వాత ట్యాబుల పంపిణీ కోసము, ఇక చెప్పుకుంటూ పోతే స్కూళ్ళ యొక్క పహరీల కోసము, వాళ్ళ విద్యా సంస్థల కోసము, వారు ఎదగడానికి, ప్రతి కుటుంబంలో పేద విద్యార్థి కూడా ఎదగడానికి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారుని ఈరోజు ప్రజలంతా తలుచుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ.